నమస్తే. వన్ కట్ బ్యాంగిల్ మీద మల్టీ కలర్ ఫ్లవర్ డిజైన్ మేకింగ్ వీడియో అయితే ఈరోజు చేద్దాం అనుకుంటున్నా. దీనికి 9 ఫ్లవర్స్ అయితే వచ్చినాయండి. 9 ఫ్లవర్స్కి 9 కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే 2 టైమ్స్ అట్లా రిపీట్ అయినా చేసుకోవచ్చు. నా దగ్గర 8 కలర్సే ఉన్నాయి, అందువల్ల నేను ఈ పింక్ 2 టైమ్స్ అయితే యూజ్ చేసిన ఇక్కడ. దీని మేకింగ్ వీడియో అయితే ఇప్పుడు చూద్దాం మనము. దానికి ఏమేం కావాలంటే గోల్డ్ డ్రాపు కుందన్స్ తీసుకున్నా, తర్వాత 4mm మ్యాట్ తీసుకున్నా, లైట్ గ్రీన్ డ్రాప్ షేప్ అయితే తీసుకున్నా. ఇట్లనే 8 కలర్స్ ఉన్నాయి నా దగ్గర, 8 తీసుకున్నా అన్నట్టు. ఇగోండి, నేనైతే 8 కలర్స్ తీసుకున్నా. వన్ కట్ బ్యాంగిల్ అండి ఇది. ర్యాప్ చేసుకున్నా నేను గోల్డ్ కలర్ థ్రెడ్తోని. ఫస్ట్ ఒక సర్కిల్ అయితే పెట్టేసుకున్నాం మనము. దీనికి గ్లూ అయితే ఎక్కువే పడుతుందండి. నేను ఫస్ట్ అయితే బ్లూ తీసుకుంటున్నా, బ్లూ ఫ్లవర్ చేస్తున్నా. ఇదైతే బాగా కనిపిస్తుంది వీడియోలో మీకు మేకింగ్ అనేది, అందుకని నేను బ్లూ తీసుకుంటున్నా. ఫస్ట్ సర్కిల్ మీద ఒక 14 కుందన్స్ అయితే పడతాయండి. ఇట్లా ఈ సర్కిల్ మొత్తం 14 కుందన్స్ అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, ఇట్లయితే పెట్టుకోవాలి. 14 ఇవి 14 ఉన్నాయి. దీనిపైనుంచి ఇలా ఒక లేయర్ అయితే గ్లూ పెట్టేసుకోవాలి. గ్లూ అయితే చాలా పడుతుందండి. దీనిపైనుంచి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇంకో లేయర్ పెట్టుకుందాం మనము. మీకు అర్థం కాకపోతే కామెంట్లో అడగండి, మీకు ఏమైనా డౌట్స్ వస్తే నేను చెప్తాను. నెక్స్ట్ లేయర్ మీద ఎన్ని పడితే అని పెట్టేసుకోవచ్చండి, అది మన ఇష్టము. ఫస్ట్ లేయర్ మీద ఏంటంటే ఫ్లవర్ రౌండ్గా రావడానికైతే 14 పడతాయి. మళ్ళీ అవే 14 బ్యాంగిల్ మొత్తం కూడా కరెక్ట్గా వస్తాయి అన్నట్టు ఫ్లవర్స్. ఈ 3 లేయర్సే కాకుండా 4 అయినా పెట్టుకోవచ్చు అండి, అది మన ఇష్టము. ఇగో ఇట్లా సెకండ్ లేయర్ అయితే నేను కంప్లీట్ చేసిన, మీరు కూడా కంప్లీట్ చేసేసుకోండి. దీన్ని సెట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. దీనిపైనుంచి కూడా ఇంకొక లేయర్ అయితే మనం పెట్టుకోవాలి. ఇది కొంచెం నిల్చునేలాగా పెట్టాలి. దీని మేకింగ్ ప్రాసెస్ అయితే చాలా కష్టంగా ఉంటుందండి. కొంచెం ఇది ఆరేంత వరకు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఇగోండి, మన ఫ్లవర్ అయితే కంప్లీట్ అయింది. మధ్యలో 4mm పెట్టుకున్నా నేను. ఇంకొక ఫ్లవర్ చూపిస్తాను. నెక్స్ట్ మెరూన్ కలర్ తీసుకుంటున్నా. సేమ్ అండి. కొంచెం దగ్గరకే పెట్టుకోవాలి, ఫ్లవర్కి గ్యాప్ రాకూడదు. ఫస్ట్ లేయర్ కంప్లీట్ చేసుకున్నా. దీన్ని వేయించి ఇలా సెకండ్ లేయర్ పెట్టుకుందాం. ఈ
ఇగోండి ఇట్లనే మొత్తం కంప్లీట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ గ్యాప్లో రౌండ్ షేప్ అయితే పెట్టుకుందాం మనము. ఇంతే, మొత్తం బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసుకుందాం. ఇంతే అండి ప్రాసెస్ అయితే. ఇక మొత్తం కంప్లీట్ చేసుకున్నాకైతే ఇట్లుంటుంది. చాలా బాగుంది కదా. మీరు కావాలంటే సింగిల్ కలర్లో కూడా చేసుకోవచ్చు. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది మేకింగ్ ప్రాసెస్ అయితే, కానీ బ్యూటిఫుల్గా ఉంటుంది మేక్ చేసుకుంటే. బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. ఈ బ్యాంగిల్ ఎలా ఉందో అది కూడా కామెంట్ పెట్టండి. బాయ్.